Yes, today our topic is figures of speech. ఇది చాలా పెద్ద టాపిక్కే. కానీ మనం ఈరోజు ఏం చేయబోతున్నామంటే డెఫినేషన్స్, దానికి తగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకున్నామంటే మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌ని కొంతవరకు మనం నేర్చుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ చేస్తాం. దీని మీద మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్‌లో డిస్కషన్ పెడతాం. పెట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ మనం చేసుకుంటాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దాదాపు 100కి పైనే ఉన్నాయి. బట్ వి నీడ్ నాట్ లెర్న్ ఆల్ దోస్. మనం అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని ఇంపార్టెంట్‌వి మనం నేర్చుకోవాలి. కొన్ని స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. హార్డ్‌లీ 10 ఒక 10 వరకు స్టూడెంట్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాలి. కొన్ని మనం ఎగ్జామినేషన్ డీఎస్సీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి కాబట్టి, అవి ఏమైతే ఇంపార్టెంటో అవే మనం చర్చించుకుంటాం ఇక్కడ. మనం బ్రీఫ్‌గానే వెళ్తాం ఇక్కడ. డీటెయిల్డ్‌గా మనం గ్రూప్‌లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ దీని మీద పెట్టుకున్నప్పుడు మళ్ళీ చేస్తాం. అసలు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో అలంకారాలు మీకు తెలుసు. వీటి యొక్క అవసరం రెటారిక్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అంటే మనం చెప్పదలుచుకున్నవి కేవలం మన యూజువల్ లాంగ్వేజ్‌లో చెబితే అంత ఎఫెక్టివ్‌గా, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండకపోవచ్చు. అందుకని మనం ఒక భాషని ఒక సరికొత్తగా ఉపయోగిస్తాం. ఆ డివైసే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది. తన ఫేస్ చాలా బాగుంది. అమ్మాయి ముఖం చాలా బాగుంది అని చెప్పాను. కానీ మనం చెప్పదలుచుకున్నంత ఇంపాక్ట్ గాని, ఎఫెక్ట్ గాని దాంట్లో లేదు. అప్పుడు తెలుగులో ఏం చేస్తారు మనం విన్నాం. ఆమె మోము చంద్రబింబం వలె ఉన్నది అంటారు. అంటే రౌండ్‌గా ఉంటుందా? కాదు కదా! అంటే అంత అందంగా ఉంది అని అక్కడ కంపేర్ చేసుకుంటారు. భాషను అలా ఉపయోగించారు. ఒకతను చాలా ఆనందంగా ఉన్నాడు. పట్టలేనంత సంతోషంగా ఉన్నాడు. ఎలా చెప్తాడు? నేను చాలా సంతోషంగా ఉన్నాను గట్టిగా అరిచాడు. అయినా వాడికి ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. అప్పుడేమన్నాడు? ఐ యామ్ ఓవర్ క్లౌడ్ 9 అంటే గాల్లో తేలుతున్నట్టుంది నాకు అన్నాడు. జనరల్‌గా గాల్లో తేలగలమా? తేలలేం. కానీ ఎందుకు అంటే మన భాషలో ఉపయోగిస్తామన్నమాట. చెప్పదలుచుకున్న ఇంపాక్ట్ కోసం, ఎఫెక్టివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కోసం మనం వాడతాం. ఆ భాషలోని ఈ సరికొత్త ఉపయోగమే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం అది అసలు డెఫినిషన్ ఏంటో తెలుసుకున్నాం. అలంకారాన్ని ఎందుకు తెలుసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. మనం మన ఫ్రెండ్ బర్త్‌డే గిఫ్ట్ తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏంట్రా ఇంత లేట్ అయిందని అడిగాడు వాడు పార్టీకి. ఏంట్రా మరి నేను నీ కోసము నేను ప్రపంచం మొత్తం తిరిగి గిఫ్ట్ తీసుకొచ్చాను తెలుసా? అంటాం. నిజంగా ప్రపంచం మొత్తం తిరుగుంటామా? ఈ మూలలో సందులో పోయి తీసుకొచ్చుంటాం. అంటే రెటారిక్‌గా మనం చెప్పానన్నమాట. ఇంకా ఏం చెప్తాము? అబ్బా! ఈ గిఫ్ట్‌కి ₹1,00,00,000 ఖర్చయిందిరా నాకు అంటాం. లేదా 1,00,00,000 ఇచ్చినా గూడా దీన్ని కొనలేంరా అంటాం. కానీ అక్కడ చూస్తే అది ₹1000, 2000 ఉంటుంది. అంటే దాన్నే రెటారిక్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. చూడండి డెఫినిషన్ లెట్ us గో త్రూ డెఫినిషన్. Ways of using words that may seem unusual but have a specific and desired effect. అంటే అనుకున్నటువంటి ప్రభావితంగా మనం చెప్పదలుచుకున్నటువంటి పదాలను ఉపయోగించి భాష ఉపయోగిస్తాం మనం. నార్మల్ వర్డ్స్ దే ఆఫ్టెన్ బ్రేక్ నార్మల్ రూల్స్ ఆఫ్ గ్రామర్. ఇది ఏం చేస్తుంది? నార్మల్ రూల్స్ ఆఫ్ గ్రామర్‌ని బ్రేక్ చేస్తాయి ఇవి. బట్ కెన్ బి నెవర్‌థెలెస్ అండర్‌స్టూడ్. కానీ అర్థమవుతుంది. మనం ఏం చెప్పదలుచుకుంటున్నాము, మన భావాలని ఎలా మన భావాలు వాటి ఉద్దేశాల్ని సరిగ్గా చెప్పగలుగుతామనమాట. దే ఆర్ కామన్ ఇన్ పోయెట్రీ అండ్ ఎలాక్వెంట్ స్పీచ్. పోయెట్రీ మీకు తెలుసు. పోయెట్రీలో ఎక్కువ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌గా మన సెంటెన్స్‌లో వస్తాయి. కానీ పోయెట్రీలో మనకి ఎక్కువగా ఫిగర్స్ ఆఫ్ స్పీచే అడుగుతారు. అక్కడే ఒక లైన్ అండర్‌లైన్ చేసి ఇది ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లేదా ఇక్కడ వాడే డివైస్ అంటారు. నేరుగా ఏమంటారు? విచ్ పొయెటిక్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ లైన్ అని అంటారు. దాన్నే మనం దాన్ని ఎలా ఉపయోగించారో ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటో తెలుసుకుంటేనే మనం అది పొయెటిక్ డివైస్ ఏంటో మనం చెప్పగలమండి. ఒక మార్క్ ఇస్తారు మనకి. ఇప్పుడు చూద్దాం. ఇంకొక డెఫినిషన్. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. ది డెఫినిషన్ ఆఫ్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈస్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ దట్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ థాన్ ది లిటరల్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్. లిటరల్ మీనింగ్ అంటే ఏంటి? మనకిక్కడ వాక్యంలో కనిపించేటువంటి వర్డ్స్ పదాలు. అవి వాటి లిటరల్ మీనింగ్ అంటాం. కానీ వాటి యొక్క ఉద్దేశం మనం చెప్పదలసిన ఉద్దేశం వేరుగా ఉంటుందన్నమాట. కాబట్టి వి షుడ్ నెవర్ గో ఫర్ ది వర్డ్స్ యూజ్డ్ బట్ ఫర్ ది ఎక్స్‌ప్రెషన్ డిజైర్డ్. వాడినటువంటి పదాల అర్థం కాకుండా
చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే కూడా మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ తెలిసుండాలి. ఉపయోగించాలి అన్నా, అర్థం చేసుకోవాలన్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేటువంటి చూద్దాం. అల్లిటరేషన్. మనం దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో నేర్చుకుంటున్నాం. జనరల్‌గా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనంగానే సిమిలీ, మెటాఫర్ రెండే మనం చెప్పుకుంటాం ఫస్ట్. కానీ ఇక్కడ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్సే మనం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. బిగినింగ్ సౌండ్స్ అన్నమాట. అల్లిటరేషన్ అంటే రిపిటీషన్ ఆఫ్ బిగినింగ్ సౌండ్స్. ఇది వర్డ్‌లో మనకు తెలుసు సిలబల్స్ ఉంటాయి. ఆ సిలబల్స్‌లో వోవెల్స్ ఉంటాయి, కాన్సోనెంట్స్ ఉంటాయి మనకు తెలుసు. కానీ ఇక్కడ అల్లిటరేషన్ అనేది ఏంటి? బిగినింగ్ వర్డ్స్‌లో రిపిటీషన్ ఉంటుందన్నమాట. కొన్ని ఇక్కడ చూస్తే సాలీ సెల్స్ సీ షెల్స్. స, స, స. స అనేటువంటి పదం మనకి ఆ సౌండ్ అనేది రిపీట్‌గా వస్తోంది. అది కూడా ఎక్కడొస్తుంది? ఆ వర్డ్ యొక్క బిగినింగ్‌లో. ఇంకొన్ని చూడండి. ఫ్రైడ్ ఫ్రాగ్స్ అన్నాం. ఫ్రెడ్ ఫ, ఫ్రైడ్ ఫ, ఫ్రాగ్స్ ఫ. ఇంకో డి చూద్దాం. డాన్స్ డాగ్ డవ్ డీప్ ఇన్ ద డ్యామ్ డ్రింకింగ్ డర్టీ వాటర్ యాస్ యు డవ్. అంటే ఇక్కడ మనకి రిపిటీషన్ ఆఫ్ సౌండ్స్, బిగినింగ్ సౌండ్స్ డ, 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 డ అని వచ్చింది మనకి. దీన్ని మనం అల్లిటరేషన్ అని చెప్పుకుంటాం. రిపిటీషన్ ఆఫ్ సౌండ్స్. ఇంకొన్ని చూస్తే ఇది చూడండి. సారా 7 సిస్టర్స్ స్లెప్ట్ సౌండ్లీ ఇన్ సాండ్. ఇప్పుడు టా అనే సౌండ్ చూద్దాం. టిమ్స్ టుక్ టన్స్ ఆఫ్ టూల్స్ టు మేక్ టాయ్స్ ఫర్ టాట్స్. ఇవన్నీ చూస్తే మనకి టంగ్ ట్విస్టర్స్ లాగా కనిపిస్తాయి. ఉంటుంది. ఎందుకు టంగ్ ట్విస్టర్ లాగా అనిపిస్తుందంటే సేమ్ సౌండ్ ని మనం రిపీటెడ్ గా ఉపయోగిస్తున్నాం కాబట్టి అది టానా, టీనా, టూనా, టేనా మనం అర్థం చేసుకునే లోపే చదవాలి. అదనమాట. ఇప్పుడు ఇది చూద్దాం. క. కిమ్స్ కిడ్స్ కెప్ట్ kiting. So here the sound repeated is ka, 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 ka. So this is alliteration, repetition of beginning sounds, repetition of sound of in the beginning of the words. Next, anaphora. మనకి సినిమాలు ఎక్కువగా చూస్తుంటాం మనం. మీ అందరికీ తెలుసు ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అన్నటువంటి నావల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది చాలా ఫేమస్ అన్నమాట ఎనఫోరాకి. ఇక్కడ చూడండి. ఇట్ వాస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ది వర్స్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ది ఏజ్ ఆఫ్ విజ్డమ్, ఇట్ వాస్ ది ఏజ్ ఆఫ్ ఫూలిష్నెస్. సో హియర్ ఇట్ వాస్ ద అని రిపీటెడ్ గా ఒక ఫ్రేజ్ ని ఉపయోగించారు. అంటే డెఫినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. Using the same word or words to start two or more sentences or paragraphs to follow one another. ఇక్కడ వర్డ్స్ అన్నారు, వర్డ్స్ మాత్రమే కాదు ఫ్రేజ్ కూడా. ఫ్రేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఒక పదాన్నో లేదా పదాల సమూహాన్నో ఒక సెంటెన్స్ నో లేదా ఒక పారాగ్రాఫ్ నో ఇంట్రడ్యూస్ చేయడానికి మనం పదే రిపీట్ గా వాడుతూ ఉంటాం. మనం అలిటరేషన్ చూసాం. అలిటరేషన్ లో బిగినింగ్ సౌండ్స్ అన్నమాట. కానీ ఇక్కడ వర్డ్ ని లేదా ఫ్రేజ్ ని ఉపయోగిస్తారు. ఇంకొంచెం చూడండి. ఇది మీకు తెలుసు, విలియం వర్డ్స్వర్త్ నేచర్ పోయెట్ తెలుసు మీకు. అందులో ఒక పోయంలోని ఒక స్టాంజా తీసుకుంటే 5 years have passed, 5 summers, 5 long winters, 5, 5, 5. దిస్ ఈజ్ anaphora. ఇది ఒక డివైస్ అన్నమాట ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లో. ఇది ఒక మెథడ్. మనం చెప్పుకున్నాం. లిటరల్ మీనింగ్ కాదు మనం చూడాల్సింది ఇక్కడ. వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటిది అంటే ఎంఫాటిక్ గా, రెటారిక్ గా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారు. పద్యం అది పోయం కాకుండా ప్రోజ్ లో కూడా దాని ఇంపాక్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి. జూలియస్ సీజర్ లో నుంచి ఒకటి చూడండి. అండ్ డు యు నో పుట్ నౌ అండ్ డు యు నౌ పుట్ ఆన్ యువర్ బెస్ట్ అటైర్ అండ్ డు యు నౌ కాల్ అవుట్ ఎ హాలిడే అండ్ డు యు నౌ స్ట్రౌ ఫ్లవర్స్ ఇన్ హిస్ వే that comes in triumph or Pompous blood be gone. I think యాంటోనియో చెప్పినటువంటి పదాలు అయి ఉండొచ్చు ఇవి. ఇక్కడ ఎనఫోరా ఏంటి? అండ్ డు యు నౌ, అండ్ డు యు నౌ, అండ్ డు యు నౌ. దిస్ ఈజ్ ఎనఫోరా హియర్. ఇప్పటిదాకా మనం 2 చెప్పుకున్నామండి. 2 పోయిటిక్ డివైసెస్. ఒకటి అలిటరేషన్, రిపిటీషన్ ఆఫ్ బిగినింగ్ సౌండ్స్. ఎనఫోరా యూజింగ్ సేమ్ వర్డ్ టు ఇంట్రొడ్యూస్ ఎ సెంటెన్స్ ఆర్ ఎ పారాగ్రాఫ్ ఆర్ ఎ స్టోరీ. ఇంకొన్ని ఇక్కడ చూస్తే
My life is my purpose. My life is my goal. My life is my inspiration. Here, what is anaphora? My life is, my life is, my life is. This is anaphora here. Next, assonance. Identity or similarity in sound between internal vowels in neighboring words. Alliteration ki assonance ki difference ఏంటి అంటే అది బిగినింగ్ అంటే ఆ వర్డ్ లో సౌండ్ బిగినింగ్ ఉంటుంది, అది రిపీటెడ్ గా వస్తుంది. కానీ ఇక్కడ సౌండ్ ఇన్ బిట్వీన్ ఇంటర్నల్ వోవెల్స్ ఇన్ నైబరింగ్ వర్డ్స్ అంటే పక్కపక్కన ఉన్నటువంటి పదాలలో ఇంటర్నల్ గా సేమ్ వోవెల్ సౌండ్స్ వస్తుంటాయి. అది మనం చదివితే అర్థమవుతుంది. ఇది చూడండి, ట్రై, ఇక్కడ సౌండ్ ఏంటి? ఐ. లైట్ సౌండ్ ఏంటి? ఐ. ఫైర్ సౌండ్ ఏంటి? ఐ. సో హియర్ వోవెల్ సౌండ్ ఏంటది? ఐ అన్నటువంటి వోవెల్ సౌండ్ పక్కపక్కన ఉన్నటువంటి నైబరింగ్ వర్డ్స్ లో సిమిలారిటీ గానీ ఐడెంటికల్ గా ఉన్నాయి, అంటే సిమిలర్ గా వచ్చాయి మనకి సేమ్ గా. ఇది చూడండి, ఐ లై డౌన్ బై ది సైడ్ ఆఫ్ మై బ్రైడ్. ఇక్కడ కూడా ఐ అనే సౌండే. లై ఐ, బై ఐ, సైడ్ ఐ, మై ఐ, బ్రైడ్ ఐ. సో ఇక్కడ సౌండ్ కూడా ఏంటి? ఐ అనేటువంటి రిపీటెడ్ గా సిమిలర్ గా నైబరింగ్ వర్డ్స్ లో మనకి అవి వచ్చాయి అన్నమాట. మూమెంట్. ఎస్, ఇంకొకటి చూడండి, assonance is the repetition of vowel sounds in words that are closer together. ఇంకొక డెఫినేషన్ చెప్పుకుంటే ఏ సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ది రేర్ అండ్ రేడియంట్ maiden whom the angels named Leno. ఈ సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. therefore all seasons shall be sweet to thee. ఈ ఈ season ఈ. సో హియర్ 3 words రిపీట్ అయింది వోవెల్ సౌండ్ ఈ అనేది. ఇది చూద్దాం. యు సౌండ్, అన్సర్టన్ రస్లింగ్ ఆఫ్ ఈచ్ పర్పుల్ కటన్. ఆ సౌండ్ అన్, రస్లింగ్ ఆ, పర్పుల్ ఆ, కటన్ ఆ. సో దిస్ ఈజ్ హౌ ద రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ ఆర్ ఐడెంటికల్ సౌండ్స్ ఇన్ నైబరింగ్ వర్డ్స్. I have a message. Let me see. Someone cannot hear my voice. Please change the settings in your mobile. Now we cannot guide them. Better luck next class. Next, euphemism. Euphemism అనేది one of the important figures of speech. Euphemism is a word or phrase that replaces a word or phrase to make it more polite or pleasant. అంటే చెప్పవలసిన ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది, ఒక వాస్తవం మాట్లాడాలి, కానీ మాట్లాడితే అవతల వాళ్ళు నొచ్చుకోవచ్చు, ఫీల్ అవ్వచ్చు, హర్ట్ అవ్వచ్చు, కానీ చెప్పి తీరాలి. ఆ చెప్పే విధానం చాలా చక్కగా ఉండాలి, అంటే వాళ్ళు హర్ట్ కాకుండా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్యాక్ట్స్ మనం డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అతనికి బాల్డ్ హెడ్ అండ్ బట్టతల ఉంది. నీకు బట్టతల ఉంది అంటే ఫీల్ అవ్వచ్చు. అప్పుడు ఏమంటాము? ఆ లిటిల్ థిన్ ఆన్ టాప్, కొంచెం జుట్టు పల్చగా ఉంది అంటారు. అంటే బట్టతల ఉంది అంటే హట్ అవుతారు కాబట్టి జుట్టు కొంచెం పల్చగా ఉంటుంది అతను అని అంటాం. తర్వాత కొంప గూడు లేకుండా కొంతమంది ఉంటారు, ట్రాంప్ అంటారు, తెలుసు కదా ట్రాంప్. ఆ ట్రాంప్ అని అంటే దేశదెమ్మరి లేకపోతే కొంప గూడు లేని వాళ్ళు అనుకుండా హోమ్లెస్ అంటారు. అంటే కొంచెం పొలైట్గా వర్డ్స్ని వాడి ఉన్న వాస్తవాన్ని మనం చెప్పడం. ఇది చూడండి, ఫైర్డ్. ఫైర్డ్ అంటే ఏంటి? ఉద్యోగం నుంచి తొలగించబడ్డం, రస్టికేటెడ్, డిస్మిస్ ఫ్రమ్ ది జాబ్. అలా చెప్పకుండా దే లెట్ హిమ్ గో, వాడిని వెళ్ళిపోమన్నారు లేదా వెళ్ళనిచ్చారు అంటే వదిలించుకున్నారు అని చెప్తారన్నమాట. అలాగే ఇది చూస్తారు, మనం పేపర్లో చూస్తుంటాం, న్యూస్ పేపర్లో ఎవరన్నా చనిపోయినప్పుడు చచ్చిపోయారు అని ఎవరు కూడా అనరు. మరణించారు అంటే కూడా తట్టుకోలేరు. అప్పుడు ఏమంటారు? పరమపదించారు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు, దాన్నే పాస్డ్ అవే అంటారు. చాలా ఉన్నాయి, మీకు తెలుసు, ఇడిమాటిక్ గా వాడుతుంటారు, రెటారిక్ గా. ఏంటవి? హీ వెంట్ టు ద వెస్ట్ అంటారు. హీ వెంట్ టు ద వెస్ట్ అంటే కూడా చనిపోయారు. ఎందుకంటే సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అదే కదా తెలుగులో పాట ఉంది, మరో కొండల్లో వాలిన సూర్యుడు అంటారే చనిపోయినప్పుడు, అదే సేమ్.
చనిపోయారు అని చెప్పకుండా హర్ట్ కాకుండా కొంచెం పొలైట్‌గా, ప్లెజెంట్‌గా చెప్పుకోవాల్సినప్పుడు మనం యూఫమిజం అనేటువంటి పొయెటిక్ డివైస్ మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌ని వాడతాం. ఇంకోటి చూడండి జైల్‌లో ఉన్నారు అంటం కంటే ఖైదు చేయబడ్డాడు అని అంటం కంటే కూడా హి ఈజ్ ఇన్ ఏ కరెక్షనల్ ఫెసిలిటీ అంటారు. ఫెసిలిటీ. అదొక పదం అన్నమాట. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. డిపార్టెడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డైడ్. ఇది మనకి 10థ్ క్లాస్ లెసన్‌లో కూడా ఉంది కదా! ద డియర్ డిపార్టెడ్ అనేది అది. తర్వాత ఇది చూడండి. డిసేబుల్డ్ అంగవైకల్యం, హ్యాండిక్యాప్డ్ అంటం కంటే కూడా క్రిపుల్డ్ అని అంటం కంటే కూడా వి హావ్ టు యూజ్ యూఫమిజం హియర్. ఏమని? డిఫరెంట్‌లీ ఏబుల్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజింగ్. అది కూడా కొంచెం కష్టంగానే ఉంది ఇప్పుడు. ఫిజికల్లీ ఛాలెంజింగ్ అంటే కూడా నొచ్చుకుంటున్నారు. కాబట్టి ఇంకా దానికి ఇప్పుడు ఏం వాడుతారు? గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటున్నారు. మీకు తెలుసు. గిఫ్టెడ్ పీపుల్ అంటున్నారు. అది ఎందుకనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇట్ టేక్స్ టైమ్. ఇంకోటి చూడండి. మనం ఒకతను లారీలో ఏదో కొట్టుకొచ్చేసాడు. కానీ ఇంట్లోకొచ్చి నేను దొంగిలించుకొచ్చానని చెప్తే ఇంట్లో గౌరవం ఉంటుందా? ఉండదు గదా! నౌ హి యూజెస్ థిస్ పొయిటిక్ డివైస్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏమని? ఫెల్ ఆఫ్ ది బ్యాక్ ఆఫ్ ది ట్రక్. అంటే నేను రోడ్డు మీద వెళ్తుంటే లారీలో నుంచి పడిపోయింది తీసుకొచ్చానన్నాడు. అంటే చూడండి ఎంత ఎఫెక్టివ్‌గా లాంగ్వేజ్‌ని వాడు ఉపయోగించాడు. ఇక్కడ యూజ్ చేసినటువంటి డివైస్ ఏంటి అంటే ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేశారంటే చూడండి యూఫమిజం. ఇంకొకసారి డెఫినిషన్ చూడండి. మేక్ ఇట్ మోర్ పొలైట్ ఆర్ ప్లెజెంట్. ఆహ్లాదకరంగా, అవతల వాళ్ళు నొచ్చుకోకుండా, మనసు గాయపడకుండా మనం చెప్పగలటం. ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్స్ అంటారు. ఒక దేశం ఇంకో దేశం యుద్ధం చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు పౌరులు అమాయకమైనటువంటి సిటిజన్ చనిపోతుంటారు. కానీ పేపర్‌లో దాన్ని ఎలా రాస్తారు? కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అంటే ఇలా 2 దేశాలు కొట్టుకున్నప్పుడు కొంత తప్పదన్నమాట. మనం బంగారం తయారు చేపిస్తుంటాము. తరుగు చార్జ్ అంటారు గదా! అంటే తరుగు చార్జ్ అంటే ఏంటి? మన బంగారం కొని మనం డబ్బులు కడితే మనకు మొత్తం రాకపోగా తరిగిపోయింది గాక మనకి డబ్బులు నష్టం. దాన్ని కొలాటరల్ డ్యామేజ్‌గా మనం చెప్పుకుంటాం. యూథనైజ్ తెలుసు గదా! అంటే అప్పట్లో శిక్షలు ఎలా ఉండేవంటే మత్తుమందు ఇచ్చి లేదా విషమిచ్చి చంపేసేవాళ్ళు. అంటే ఇంజెక్షన్ ద్వారా విషమిచ్చి చంపేసేవాళ్ళు. అలా చెప్పడం బాగుండగా లేదా మత్తుమందు ఇచ్చారు అంటం కూడా కాకుండా పుట్ టు స్లీప్ అంటారు. అది. అబార్షన్ అంటే కూడా అంతగా రుచించదు. పలకడానికి బాగోదు కాబట్టి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అని ఒక ఫ్రేజ్‌ని మనం ఇక్కడ వాడాం చూడండి. ఇలా జెనోసైడ్. జెనోసైడ్ అంటే ఏంటి? అప్పుడు హిట్లర్ చేపట్టింది ఇదే. కొన్ని జాతుల్ని అంతమొందించేయడం. జెనోసైడ్ అంటే అంతగా బాగోదు కాబట్టి ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటారు. అంటే వాటిని క్లీన్ చేసేయటం. కొన్ని రేసెస్ లేకుండా చేసేయటం. సో, ఇది యూఫమిజం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ హైపర్బలి. తెలుగులో అతిశయోక్తి అంటారు. వీటన్నిటికి తెలుగులో డెఫినిషన్ ఉంటాయి. మనకు కొన్నే తెలుసు. మనం దాన్ని చర్చించుకుందాం గ్రూప్‌లో. హైపర్బలి దాన్ని హైపర్బోల్ అనకూడదండి. దాన్ని ఏమనాలి? హైపర్బలి. వాట్ ఈస్ దట్? హైపర్బలి అంటే అతిశయోక్తిగా మనం చెప్పుకుంటాం. నథింగ్ బట్ ఎగ్జాజరేషన్. ఎగ్జాజరేషన్ కూడా సెపరేట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచే. కానీ ఇది దీంట్లో కూడా మనం వాడుకుంటాం. ఎలా అంటే ఉన్నదాన్ని మితిమీరిగా చెప్పటం. నమ్మశక్యంగా కాకుండా చెప్పటం. ఎందుకు అలా చెప్పాల్సొస్తుందంటే మనం చాలా ప్రయాసపడ్డాను. దీనికి ఎంతో కష్టపడిపోయాను కాబట్టి దాన్ని అవతల వాళ్ళు మెప్పు పొందడం కోసం మనం దీన్ని ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. ఐ హావ్ టోల్డ్ యూ 100 టైమ్స్. నీకు 1000 సార్లు చెప్పాను. 1,00,000 సార్లు చెప్పాను. నిజంగా 1,00,000 సార్లు చెప్పుంటామా? చెప్పుండం. ఇక్కడ చూడండి. ఐ కుడ్ డూ దిస్ ఫర్ ఎవర్. అంటే ఎప్పటికి ఇలా చేస్తూనే ఉండగలను. ఇది క్రికెట్‌లో ఎక్కువ వాడుతుంటారు. కోహ్లీ 6 కొట్టంగానే హి కెన్ డూ ఇట్ ఫర్ ఎవర్ అని అంటారు. ఇంకోటి చూడండి. షీ ఈజ్ ఓల్డర్ థాన్ డర్ట్. అంటే ఆవిడ చాలా ముసలావిడ. ఎంత ముసలావిడ అని చెప్పదలుచుకున్నాడంటే వాడు. ఓల్డర్ థాన్ ది డర్ట్ అంటే అర్థం ఏంటి అంటే భూమి కంటే ఎక్కువ వయసున్న ఆవిడ అని చెప్పదలుచుకున్నారు కాబట్టి అలాంటి అతిశయోక్తి వాళ్ళు వాడారక్కడ. అది మనం చెప్పుకున్నాం. ఇక్కడ మిక్సప్ అయిందండి. ఇక్కడ కొన్ని చేసి మీకు అర్థమవుతుంది. ఐ యామ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. నేను ఎంత ఆకలిగా ఉన్నానంటే పక్కన జంతువు ఉంటే తిని మింగేస్తున్నా కూడా నా ఆకలి తీరదు అని చెప్తున్నాడు. నిజంగా తినగలడా? లేదు. అంటే అతిశయోక్తిగా మితిమీరి ఎగ్జాజరేట్ చేసి దాన్ని
చెప్తున్నాడు. ఇంకోటి చూడండి, ఇది ప్రెజెంట్ జనరేషన్ మనం దీన్ని ఇంప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఐ కాంట్ గెట్ ఏ స్మార్ట్ ఫోన్ ఐ విల్ డై. నా చేతిలో గాని ఫోన్ లేకపోతే నేను చచ్చిపోతాను. నిజమే, దీన్ని అతిశయోక్తి కింద జాయిన్ చేయకూడదు. జనరల్ ఫ్యాక్ట్ కింద మనం జాయిన్ చేసుకోవాలి యాక్చువల్‌గా. నెక్స్ట్, హి హాస్ గాట్ టన్స్ ఆఫ్ వీడియో గేమ్స్. వాడి దగ్గర లక్షలాది గేమ్స్ ఉంటాయి. అక్కడ 10 12 ఉంటాయి. కానీ అంత ఎగ్జాజరేట్ చేసి దాన్ని చెప్పుకున్న దాన్నే హైపర్ బలి. ఇదంతా కూడా ఏది ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9 అంటామే, అది కూడా హైపర్ బలి కిందకే వస్తుంది. హర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ సైజ్ ఆఫ్ పీ అంటే ఏంటి, ఒక చిన్న గింజంతా బుర్ర వాడిది అంటాం కదా. అంత చిన్న గింజంతా ఎవరికి బుర్ర ఉండదు. ఆ బుర్ర పని చేసినా పని చేయకపోయినా పెద్ద స్థాయిలో ఇంతలా ఉంటుంది. కానీ ఇక్కడ ఎగ్జాజరేషన్‌గా హైపర్ బలిని ఉపయోగించి ఇక్కడ మనం చెప్పారు. మై మామ్ ఈస్ గోనా కిల్ మీ. మా అమ్మ నన్ను చంపేస్తుంది. నిజంగా ఎవరైనా చంపుతారా అంటే ఇక్కడ మనం వాడింది హైపర్ బలి. నెక్స్ట్, ఐరనీ. వ్యంగ్యం అంటాం కదా మనం, వ్యంగ్యం. దాన్నే ఐరనీగా మనం చెప్పుకుంటాం. ద యూజ్ ఆఫ్ వర్డ్స్ టు కన్వే ద ఆపోజిట్ ఆఫ్ ద లిటరల్ మీనింగ్. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి కానీ దాన్ని ఏమంటారు, సటైరికల్ గా సర్కాస్టిక్ గా మాట్లాడతారు, వ్యంగ్యంగా. సపోజ్ మనం ఏమైనా కాఫీ ఇచ్చామనుకో, అడుగుతారు బాగుందా కాఫీ అంటే, చాలా బాగుంది అంటారు. అంటే అంటే నిజంగా బాగుందని అర్థం. వాళ్ళు వాళ్ళు చెప్పదలుచుకుంది ఒకటి లోపల, కానీ మాటలు చెప్పేది ఒకటి, వాళ్ళ అర్థం ఇంకొకటి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐరనీ ఈస్ ద యూజింగ్ వర్డ్స్ వేర్ ద మీనింగ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ద యూజువల్ మీనింగ్. అక్కడ పదాలు ఒకటి కనిపిస్తాయి కానీ అర్థం వేరేగా ఉంటుంది. కొన్ని చూడండి. ఆఫ్టర్ బెగ్గింగ్ ఫర్ క్యాట్ అండ్ ఫైనల్లీ గెట్టింగ్ వన్ షీ ఫౌండ్ షీ వాజ్ అలర్జిక్. ఇది ఐరనీ కిందకి రాదండి. ఓకే, వ్యంగ్యంగా మనం చెప్పుకుంటాం. అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనంగా. ఎంతో ప్రయాసకి ఓర్చి ఒక పిల్లిని తెచ్చుకుంది. ఎంతో ప్రయాసకు ఓర్చి తీరా చూస్తే తనకి పిల్లికి మధ్య పడదు. అంటే అలర్జిక్, అంటే దాని ఫర్ వల్ల కావచ్చు, దాని వల్ల తనకి ఎలర్జీ అయిపోయింది. ఈ లాభం ఏముంది? ఇంకోటి చూడండి. ద టైటానిక్ వాజ్ సెట్ టు బి అన్సింకబుల్. మనకు తెలుసు టైటానిక్ అనేటువంటి పెద్ద షిప్ మొట్టమొదటి వయేజ్ లేనే అది కూలిపోయింది. దాని ఏం చెప్పారు, ఎంత దానికి బిల్డప్ ఇచ్చారు అంటే అన్సింకబుల్, ఇది అసలు మునిగే పోదంట అన్నారు. అంటే సర్కాస్టిక్ గా చెప్పటం. ఏ ఫైర్ స్టేషన్ బర్న్స్ డౌన్. మామూలుగా ఫైర్ స్టేషన్ దేనికి ఉంటుంది, ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే ఆదుకోవడానికి, వాటిని ఆరపడానికి వస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, ఫైర్ స్టేషనే కాలిపోయింది. సో ఎంత ఐరనిక్ గా ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ సో సర్కాస్టిక్. డెఫినేషన్ మనం సర్కాస్టిక్ గా మనం చెప్పుకోవాలి. ఇంకొకటి చూడండి ఎంత వ్యంగ్యంగా ఉందో. ఎ మ్యారేజ్ కౌన్సిలర్ ఫైల్స్ ఫర్ డివర్స్. అంటే ఏంటి, మ్యారేజ్ కౌన్సిలర్ ఎందుకుంటాడైనా, ఎవరైనా డివర్స్ కావాలని వస్తే వాళ్ళని సముదాయించి మీడియేట్ చేసి వాళ్ళని కలిసేలా ఉండడానికి ట్రై చేస్తుంటారు. కానీ అతనే డివర్స్కి అప్లై చేశాడంట. ఇది ఎంత వ్యంగ్యంగా ఉంది, ఎంత ఐరనిక్ గా ఉంది. ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి. డైవర్స్ అనకూడదు అంటే డివోర్స్ అనాలి. డివోర్స్, నాట్ డైవర్స్. ఇట్ ఈస్ డివోర్స్. ఇంకోటి చూడండి ఎంత వ్యంగ్యంగా ఉందో. ది పోలీస్ స్టేషన్ గెట్స్ రాబ్డ్. పోలీస్ స్టేషన్ దొంగలు పడ్డారంట. ఇంతకంటే ఫన్నీగా ఇంకోటి ఉంటుందా? అది ఐరనీ. ఇంకొక ఐరనీ కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఇక్కడ లేదు, మనం చెప్పుకోవాలంటే ఐ పోస్టెడ్ ఏ వీడియో ఆన్ యూట్యూబ్ అబౌట్ హౌ వేస్ట్ ద యూట్యూబ్ వీడియోస్ ఆర్ అన్నారు. అంటే యూట్యూబ్ లో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏం వీడియో తెలుసా, యూట్యూబ్ లో వీడియోస్ చూడటం ఎంత వేస్ట్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను అన్నమాట. ఇది ఎంత వ్యంగ్యంగా ఉంది. మనం కూడా అక్కడ యూట్యూబ్ లో మళ్ళీ వీడియో పోస్ట్ చేసినట్టుగా అది కూడా వేస్ట్ అనే కదా అర్థం. నెక్స్ట్, ఆక్సిమోరన్. A figure of speech in which incongruous అంటే they do not agree with each other, unacceptable, కలవనటువంటివి. ఆర్ కాంట్రాడిక్టరీ అంటే భేదాలు ఉన్నటువంటి, అంటే ఒకదానికి పొంతన లేనటువంటి. టర్మ్స్ అపియర్ సైడ్ బై సైడ్, అంటే మనం చెప్పుకున్న సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, నలుపు తెలుపు అంటుంటాం కదా, అలాంటివి. ఆక్సిమోరన్ ఈజ్ టు కాంట్రాడిక్టరీ టర్మ్స్ యూజ్ టుగెదర్. రెండు భిన్నమైనటువంటి వాటిని కలిపి వాడుకోవటాన్నే ఆక్సిమోరన్. పీస్, ఫోర్స్ అన్నాం. పీస్ అంటే శాంతి, ఫోర్స్ అంటే ఒత్తిడి, మీకు తెలుసు, కొంత స్ట్రెంత్ ఉపయోగించటం. జంబో ష్రింప్. ష్రింప్ అంటే అతి చిన్నదైనది, కానీ ఇక జంబో చాలా పెద్దనైన ష్రింప్ అంట. స్మాల్ క్రౌడ్ అంటేనే ఇద్దరు కంటే ఎక్కువ చాలా మంది ఉన్నట్టు, కానీ ఇక్కడ స్మాల్ క్రౌడ్ అన్న. ఫ్రీ మార్కెట్ అంటే ఏంటి, వేర్ వి బై థింగ్స్ ఫర్ ప్రైస్, కానీ ఫ్రీ మార్కెట్ అంటాం. అంటే రెండు పక్కన ఆపోజిట్ మీనింగ్స్ ఉన్నటువంటి పక్కన వచ్చినాయి.
దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ యాంటీథీసిస్. యాంటీథీసిస్ ఇది కూడా ది జక్స్టాపోజిషన్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇన్ బ్యాలెన్స్ ఫ్రేజెస్. ఈ జక్స్టాపోజిషన్ అంటే పక్క పక్కన రావటమే, కానీ ఇక్కడ మామూలుగా జక్స్టాపోజిషన్ అంటే ఎటువంటి లింకింగ్ వర్డ్స్ లేకుండా రెండు పక్క పక్కన రావటం, కానీ లింక్స్ ఉంటాయి కూడా, ఉన్నా లేకపోయినా కూడా పక్క పక్కన చేర్చడం అన్నమాట. కొన్ని చూస్తే మనం మెనీ ఆర్ కాల్డ్, చాలా మందిని పిలిచారు, బట్ ఫ్యూ ఆర్ చోజన్, కొద్ది మందే సెలెక్ట్ అయ్యారు. ఇంకోటి మ్యాన్ ప్రపోజెస్, మనిషి తలుస్తాడు. గాడ్ డిపోజెస్, కానీ దేవుడు వేరేలాగా డిసైడ్ చేస్తాడు. అదే డిపోజెస్ ఐ థింక్, నాట్ డిస్పోజెస్. ఇంకోటి చూడండి, we must learn to live together as brothers or perish together as fools. Perish అంటే చనిపోవటం, ఎండ్ అయిపోవటం. ఇలాగని ఉండాలా, అలాగని ఉండాలా. మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. అన్ని చెడులకి కారణం డబ్బులే. పావర్టీ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఆల్ గుడ్నెస్. కానీ ఇక్కడ రెండిట్లో ట్రూత్స్ అగ్రి కావడం లేదు. ఇక్కడ ఒక పక్కేమో డబ్బు ఉంటే అన్ని చెడులకి కారణం డబ్బే అంటున్నారు, ఇంకో పక్కనేమో పేదరికమే అన్నిటికీ మంచిది అంటున్నారు. అంటే టూ కాంట్రడిక్షన్స్ అనమాట, పక్క పక్కన వాడాము ఇక్కడ మనం. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయటం మానవుడి లక్షణం, క్షమించడం దైవ గుణం అని చెప్పుకున్నాం. అంటే అటుపక్క ఇటుపక్క సపరేట్ ఆపోజిట్ మీనింగ్స్ అనేటువంటివి ఇక్కడ మనకి ఉన్నాయి. ఇంకొకసారి డెఫినేషన్ చూడండి. యాంటీ అంటే మీకు తెలుసు, యాంటీథీసిస్ ఆపోజిట్ గా ఉండడం. కాంట్రాస్టింగ్ ఐడియాస్ అంటే ఒకదాంతో ఒకటి పొంతలైనటువంటిది, వ్యతిరేకంగా ఉన్నటువంటివి పక్క పక్కనే ఉపయోగించడం. వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. ఈ ఒక్క చిన్న అడుగు ఈ మానవుడికి చాలా పెద్ద అడుగు, అంటే ఎంతో డెవలప్మెంట్కి కారణం కాబోతోంది అని. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. ఇది మనం చెప్పు యాంటీథీసిస్, కాంట్రాస్టింగ్ ఐడియాస్ పక్క పక్కన రావటం. నెక్స్ట్ ఖయాజ్మస్. ఖయాజ్మస్ అనేది ఏంటి? ఏ వర్బల్ ప్యాటర్న్ ఇన్ విచ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ బ్యాలెన్స్ అగైన్స్ ది ఫస్ట్ బట్ విత్ ద పార్ట్స్ రివర్స్డ్. అంటే ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉంటాయి, లేదా రెండు క్లాజెస్ ఉంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రివర్స్ చేసినా కూడా ఒకే మీనింగ్ వచ్చేలాగా ఉండాలి. అంటే బ్యాలెన్స్ అవ్వాలన్నమాట అది చేస్తే గనక. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తేనే మీకు అర్థమవుతుంది ఖయాజ్మస్కి. డూ ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ బ్యూటిఫుల్? నువ్వు అందంగా ఉండటం వల్ల నేను ఇష్టపడుతున్నానా? ఆర్ యూ బ్యూటిఫుల్ బికాజ్ ఐ లవ్ యూ? నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు అందంగా ఉన్నావా? ఈ ఆస్కార్ విల్ చెప్పినటువంటిది. ఇఫ్ యూ కాంట్ బీ విత్ ద వన్ యు లవ్ ద వన్ యు ఆర్ విత్. నువ్వు ప్రేమించే వాళ్ళతో నువ్వు ఉండలేనప్పుడు నువ్వు ఎవరితో అయితే ఉన్నావు వాళ్ళే ప్రేమించు. వి డోంట్ వాట్ వీ లైక్, ఇది కట్టగలేదు. వెన్ వీ డోంట్ హ్యావ్ వాట్ వీ లైక్, వీ మస్ట్ లైక్ వాట్ వీ హ్యావ్. మనం కోరుకుని మన దగ్గర లేనప్పుడు ఉన్న వాటిని మనం ఇష్టపడాలి. ఇంత దీన్ని బ్యాలెన్స్ చేయడం అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కిందనే ఎడిట్ చేసాను అన్నమాట. అవి పెడతాను, మన గ్రూప్లో పెడతాం. టైం తక్కువ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రన్. నెక్స్ట్ లైటోటీజ్ అనేది ఏంటంటే it consists of an understatement in which an affirmative expressed by negation of opposite. ఫస్ట్ అండర్స్టేట్మెంట్, ఇది కూడా ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, అది కూడా వస్తుంది, నేర్చుకుందాం. ఎగ్జాజరేషన్ కి ఆపోజిట్ అండర్స్టేట్మెంట్. ఎగ్జాజరేషన్ అంటే ఉన్నదాన్ని పదింతలుగా చేసి మితిమీరి చెప్పడం. అండర్స్టేట్మెంట్ అంటే 100% దాన్ని 50%గా చెప్పుకోవడం, తగ్గించి చెప్పుకోవటం. మీరు చాలా గొప్పవారండి అని అవతల వాళ్ళంటే నేను ఎంత వాడినండి అని చెప్పుకోవటం. దీని అండర్స్టేట్మెంట్ గా మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అసలైన ఎగ్జాంపుల్, అసలు డెఫినేషన్ ఏంటంటే an affirmative is expressed by negating its opposite. అంటే అఫర్మేటివ్ అంటే పాజిటివ్ అన్నమాట. ఒక పాజిటివ్ విషయాన్ని మనం నెగటివ్ తో, అంటే దానికి ఆపోజిట్ తో చెప్పి అర్థమయ్యేలాగా చెప్పడాన్ని మనం ఇక్కడ లైటోటీస్ గా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దే డు నాట్ సీమ్ టు బి హ్యాపీయెస్ట్ కపుల్ అరౌండ్. అంటే దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి? హ్యాపీ. కానీ నేరుగా చెప్పకుండా అంత ఆనందంగా ఉండగా లేదు.
ది ఐస్ క్రీమ్ వాజ్ నాట్ టూ బ్యాడ్ అంటే బాగుందని చెప్పదలుచుకున్నారు. కానీ బ్యాడ్ అన్నటువంటి టూ బ్యాడ్ అని ఉపయోగించి, నెగెటివ్ ఉపయోగించి ఆ! మరీ అంత చండాలంగా ఏం లేదులే అని చెప్పారు. ఇంకొకటి ఇది చూడండి. న్యూయార్క్ అనేది చాలా గొప్ప పట్టణం. కానీ అలా డైరెక్ట్‌గా చెప్పకుండా అపోజిట్ వాడు చెప్తున్నారు. న్యూయార్క్ ఈజ్ నాట్ యాన్ ఆర్డినరీ సిటీ. అంత చిన్న పట్టణమే కాదులే అది. అది చాలా గొప్పది అని చెప్పకుండా అండర్ స్టేట్‌మెంట్ ఇస్తూ, కానీ చెప్పదలుచుకున్న దాన్ని అఫర్మేటివ్‌ని నెగెటివ్ ఉపయోగించి చెప్పారన్నమాట. యువర్ కామెంట్స్ ఆన్ పాలిటిక్స్ ఆర్ నాట్ యూజ్‌లెస్. నువ్వు పాలిటిక్స్ మీద చేసినటువంటి రిమార్క్సు అంత పనికిరానివేమి కాదులే. అంటే ఏంటి పనికొచ్చేటివే. డైరెక్ట్‌గా చెప్పకుండా నెగేషన్ అంటే నెగెటివ్‌ని ఉపయోగించి చెప్తున్నారక్కడ. ఇంకా కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ కాంట్ డిసగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మైనస్ మైనస్ పాజిటివే. ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ డైరెక్ట్‌గా చెప్పకుండా ఐ కాంట్ డిసగ్రీ అని చెప్తున్నారు. ఇంకోటి చూడండి. షీ ఈజ్ నాట్ అన్‌లైక్ హర్ మదర్. అంటే తన తల్లికి ఏం డిఫరెన్స్ లేదు. కానీ షీ ఈజ్ లైక్ హర్ మదర్ అని చెప్పొచ్చు. కానీ అలా చెప్తే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ రెటారిక్‌గా లేదు గదా! అందుకేం చేశారు? నెగెటివ్స్ ఉపయోగించి నాట్ అన్‌లైక్ అంటే లైక్ అని అర్థం. అలా వచ్చేలాగా చెప్పారు. సో, దాని డెఫినిషన్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. లైట్ ఔట్ ఈజ్ అన్ అఫర్మేటివ్ ఈజ్ ఎక్స్‌ప్రెస్డ్ బై నెగేటింగ్ ఇట్స్ అపోజిట్. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ దానికెళ్దాం. మెటోనమీ. A figure of speech in which one word or phrase, బాగా చూడండి, one word or phrase substitute for another with which closely associated. Also, the rhetorical strategy of describing something indirectly by referring to things around it. మనం చెప్పదలుచుకున్న అని నేరుగా సూచించకుండా దానికి సంబంధించినటువంటి దాన్ని సూచించి అది దాని అర్థం వచ్చేలాగా చెప్పడం. అంటే క్రౌన్ అంటే మనకు తెలుసు. రాజు పెట్టుకున్నటువంటి కిరీటం అంటారు. కానీ అతను రాయల్ పర్సన్ డైరెక్ట్‌గా చెప్పకుండా క్రౌన్ అని ఉపయోగించారు. డిష్ అంటాం మనకు తెలుసు కదా! ఫర్ అన్ ఎంటైర్ ప్లేట్ ఆఫ్ ఫుడ్ అంటాం డిష్ అని చెప్పుకుంటాం. కరెక్ట్‌గా చెప్పంటే పెన్ అంటాం. ఫర్ ది రిటన్ వర్డ్ మనం వర్బ్‌గా వాడుతున్నా వి పెన్ ఇట్ డౌన్ అని మనం చెప్పుకుంటాం. స్వర్డ్ ఫర్ మిలిటరీ మైట్ అంటే మిలిటరీ పవర్‌ని ఏమంటారు? దే హావ్ గాట్ ఎ గుడ్ స్వర్డ్ అంటారు. ఆ దేశానికి చాలా పెద్ద కత్తి ఉందంటారు. అంటే కత్తి అంటే అర్థం ఏంటి? కేవలం కత్తి కాదు. ఇట్ రిఫర్స్ టు ద ఎంటైర్ మిలిటరీ దట్ దే హావ్. హ్యాండ్. గివ్ మీ యువర్ హ్యాండ్ అంటాం. గివ్ మీ యువర్ హ్యాండ్ అంటే చెయ్యమని కాదు కదా! హెల్ప్ చేయమని. అంటే డైరెక్ట్‌గా నాకు హెల్ప్ చేయని అడగకుండా ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే, దానికి సంబంధించినటువంటి ఒక వస్తువునో, లేదా ఒక థింగ్‌నో మనం సూచిస్తూ కావాల్సిన దాన్ని అడగటం. ఇంకొకసారి డెఫినిషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. డిస్క్రైబింగ్ సంథింగ్ ఇండైరెక్ట్‌లీ బై రిఫరింగ్ టు థింగ్స్ అరౌండ్ ఇట్. కావాల్సిన దాన్ని ఇండైరెక్ట్‌గా దానికి సంబంధించిన వాటిని చూపించి మనం అడగటం అన్నమాట. మనకి అదే మెటానమీ. నెక్స్ట్ ఓనోమోటోపియా. ఓనోమోటోపియా అంటే మనకు కొన్ని సౌండ్స్‌ని ఉపయోగిస్తారు. ఎలాగంటే ద ఫోన్ వెంట్ ట్రింగ్ 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 ట్రింగ్. ద బెల్ వెంట్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. అంటే డింగ్ డాంగ్ ట్రింగ్ ట్రింగ్ అనేటువంటి సౌండ్స్ రిఫర్ చేస్తాయి. ఆ సౌండ్స్ ఉపయోగించి చెప్పటమే అనమోటోపియా అంటాం. ద షిప్ వెంట్ బా. సో హియర్ బా అనేది అనమోటోపియా యూజింగ్ ద సౌండ్ కాజ్డ్ బై ది థింగ్. ద లార్జ్ డాగ్ సెడ్ బౌ 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 బౌ. హియర్ బౌ బౌ ఈస్ అనమోటోపియా. మనకు 1 మినిట్ టైం ఉందండి. సో లెట్ us రష్. మనం రేపు మళ్ళీ క్లాస్ పెట్టుకుందాం. పారాడాక్స్. ఏ స్టేట్మెంట్ దట్ అపియర్స్ టు కాంట్రాడిక్ట్ ఇట్సెల్ఫ్. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ చూస్తే ఆ స్టేట్మెంట్ ఏంటి? ఒక ఫ్యాక్ట్ చెప్పడం. కానీ ఫ్యాక్ట్ అక్కడ చూస్తే అర్థం వేరుగా అనిపిస్తుంది. అంటే అగ్రీ కాదు. ఎలా? యూ కెన్ సేవ్ మనీ బై స్పెండింగ్ ఇట్. డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా సంపాదించగలం అంటారు. అదెట్లా? డబ్బు ఖర్చు పెడితే సంపాదన అవుతుందంటే ఇక్కడ పెట్టుబడి పెడితే డబ్బులు వస్తుంది అర్థం. కానీ చూస్తే ఎలా అనిపిస్తుంది? అలా. ఇంకోటి ఐ యామ్ నోబడీ. నేను ఎవరిని కాదు. నువ్వు యు ఆర్ సంబడీ. నువ్వు పనికొచ్చిన పనికి యు ఆర్ సంబడీ. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఐ యామ్ నోబడీ. వైజ్ ఫూల్. అంటే అక్కడ సెంటెన్సే అగ్రీ కావటం లేదనమాట.